హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు తొర్రూరు విలేజ్ లోని ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో ఆ బస్దిర్గే రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో మంచి ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది కార్నర్ బిట్, సౌత్ అండ్ వెస్ట్ మంచి కార్నర్ బిట్. ఇదొక ప్రమోషన్ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకున్న లైక్ మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఇల్లు చూసుకుంటే మనకు రోడ్డుకు మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఉంటుంది కాబట్టి సకల సౌకర్యాలకు అతి అందుబాటులో ఉంటుంది. మీరు చూస్తున్న పెద్ద రోడ్ వచ్చేసి మనకు తొర్రూరు టు హయత్ నగర్ వెళ్ళే మెయిన్ రోడ్. అలాంటి మెయిన్ రోడ్ లో చూసుకుంటే మనకు మెడిప్లేస్ కానీ, అపోలో కానీ, మెడికల్స్ కానీ, అవే కాకుండా మనకు బస్ స్టాప్ కూడా అతి దగ్గరలో ఉంటుంది. చుట్టుపక్కల మన స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ అతి దగ్గరలో మనకు లక్ష ఇంటర్నేషనల్స్ కూడా అతి దగ్గరలో ఉంటుంది. మనకు హయత్ నగర్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 4.5 కిలోమీటర్లు ఇక్కడికి చేరుకోవచ్చు. మంచి లొకేషన్ లో, అన్ని ఇళ్ల మధ్యలో మంచి కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇల్లు యొక్క మనం పూర్తి వారు తెలుసుకుంటే 173 గజాలలో ఉంటుంది. మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి సౌత్ రోడ్, ఇటు వచ్చేసి మనకు వెస్ట్ రోడ్, మనకు సీసీ రోడ్ కూడా అయింది. డ్రైనేజు, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలు అన్నీ వచ్చేసినాయి. ఇటు చూస్తున్నైతే మనకు వెస్ట్ రోడ్, 2 రోడ్లు కూడా మనకు 25 ఫీట్ల రోడే. మెయిన్ ఎంట్రెన్స్ మాత్రం మనకు వెస్ట్ లో మెయిన్ గేట్ ఇవ్వబడింది. సౌత్ కూడా ఒక చిన్న గేట్ కూడా ఇవ్వబడింది. లోపల ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం వెస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంట్రెన్స్ అని చూసుకోండి. మనకు ఎంత విశాలమైన పార్కింగ్. మనకి ఈ పార్కింగ్ లో ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పట్టే విధంగా మంచి ప్లానింగ్ తోనైతే చేయడం జరిగింది. ఇక మనం 173 గజాలు సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ అని చెప్పుకున్నాం కదా. దీని సైజుల పరంగా మనం మాట్లాడుకుంటే అయితే మనకు వెస్ట్ కి ఏదైతే మెయిన్ గేట్ ఎంటర్ అయినామో అటు నుంచి అయితే మనకు 43.7 ఉంటుంది. లోతు మనకు వచ్చేసి మనకు 35.5 ఉంటుంది. ఈ సైజులతోని చాలా రియర్ గా దొరుకుతాయి. సైజులు చాలా బాగున్నాయి కాబట్టి ఇల్లు కూడా చాలా బాగా కుదిరింది. ఇటు చూసుకుంటే మనకు ఇది బోర్ పాయింట్. బోరు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగా పడ్డాయి నీళ్లు. ఇది వచ్చేసి మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే G+1 ఇల్లు ఉంది కాబట్టి నీళ్ళకి ఎక్కడ ఇబ్బందిగా పడద్దనే ఉద్దేశంతో మంచిగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ పార్కింగ్ అయితే చూసారు కదా. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మెట్లకు కూడా మంచి గ్రానైట్ తోని, మంచి స్టీల్ రేలింగ్ తో ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఒక బాత్రూమ్ ఇవ్వడమే కాకుండా మంచి ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి స్థలం కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ తోని, ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు కూడా మన ఫ్లోరింగ్ చూసినైతే మంచి గ్రాండ్ ఇవ్వడం జరిగింది. ఇల్లు మనకు 2 సైడ్స్ ఉన్నది కాబట్టి మీరు చూస్తున్న గేట్ వచ్చేసి మనకు సౌత్ గేటు, మనకు వెస్ట్ కూడా మెయిన్ గేట్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. మనకు వాస్తు కూడా ఎక్కడ కూడా దోషాలు లేకుండా మనకు నార్త్ కు మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ చూస్తున్నారు కదా, మంచి గ్లాస్ తోని, మంచి ఫినిషింగ్ తోని, హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడర్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మనకి ఇటు నార్త్ కూడా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈస్ట్ అండ్ నార్త్ కు 2 డోర్లు ఇవ్వడం జరిగింది. లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ నార్త్ మెయిన్ డోర్ చేస్తే లోపలికి ఎంటర్ అయినాము. మనకి ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు చౌకోట్లు కానీ, డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ టెక్ తోని చేయించబడ్డాయి. మనకు కింద మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 కార్ల పార్కింగ్. మీరు చూసారు కదా, విశాలమైన పార్కింగ్ చూసారు. ఇది వచ్చేసి 1 BHK పోర్షన్. చూసుకున్నట్టయితే మనకు ఫ్లోరింగ్ మంచి ఆఫీస్ స్టైల్స్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు డోర్స్ కూడా మన ఏదైతే మీరు విండో చూస్తున్నారో మనకు ఈ విండో కూడా మనకు అన్ని రకాల చాలా గ్రిల్స్ తోని UPVC విండో ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఖర్చు ఇక్కడ వెనకాడకుండా మనకు మంచి గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ చాలా బాగుంది, కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఇటు చూసుకున్నైతే మనకు టీవీ పాయింట్, ఇంత పెద్ద టీవీ పెట్టుకున్న భవిష్యత్తు మీరు కవర్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్ అయితే ఇవ్వబడింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది కిచెన్. 2 వంట చేసుకునే విధంగా L ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, వెంటిలేషన్ పరంగా UPVC విండో తోని, మంచి టైల్స్ తోని మీరు భవిష్యత్తులో కవర్ చేసుకునే విధంగా మంచి అన్ని రకాల సెల్ఫ్లతో మంచిగా ఇవ్వబడింది. మీరు ఒకవేళ పూజ గది పెట్టుకోవడానికి కూడా మనకు ఇక్కడ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఓకే కూడా పూజ గది కూడా పెట్టించే ప్లాన్తో కూడా చేయించడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు 1 BHK అని చెప్పుకున్నాం కదా. ఇదే ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ సైజులు చాలా బాగున్నాయి. ఇందులో ఒక పెద్ద దివాన్ వేసుకొని, అంటే దివాన్ అంటే నేను 6x6 బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. చూసుకోండి, మంచి అన్ని రకాల ఫాల్ సీలింగ్ లైట్లతోని, అన్ని రకాల సెల్ఫ్లతోని, మంచి విండోతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి, ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్ తోని, ప్రతి హార్డ్వేర్ కూడా ఖర్చుకు ఎక్కడ వెనకాడ కూడా మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కింద 1 BHK పార్కింగ్, పైన 2 BHK ఉంది. ఎలా ఉందో చూద్దాం ఒకసారి.
మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకుని చూసుకోండి, బాల్కనీ ఎంత విశాలంగా ఉందో. 7.5 ఫీట్ల మన బాల్కనీ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ కూడా మనకు రెడ్ గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం పైన చూసుకున్నట్టయితే మనకు ఇది ఈస్ట్ మెయిన్ డోర్ చూడండి ఎంత క్లారిటీగా ఉందో. మంచి పెద్ద డోరు, మంచి గ్లాస్ తోని, గ్లాస్ ఫిట్టింగ్ తోని, మంచి హార్డ్వేర్ తోని, ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ టెక్ తో ఇవ్వబడి. ఇటు చూసుకుంటే మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూడండి మనకు 3.5 నుంచి 4 ఫీట్ల గల్లి ఇవ్వడమే కాకుండా అక్కడ మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే మనకు వెస్ట్ మెయిన్ రోడ్ అవుతుంది. ఇక్కడ కూడా వాస్తు దోషాలు ఎక్కడ లేకుండా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఈస్ట్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి, మనకు ఎంత విశాలమైన హాల్ ఇవ్వడం జరిగిందో. చాలా పెద్ద హాల్. ఇంత పెద్ద హాల్ అయితే నేను ఇన్ని వీడియోలు చేశాను కానీ ఇదే చూడడం నేను మొదటిసారి. కన్స్ట్రక్షన్ బాగుంది, ప్లానింగ్ బాగుంది. 173 గజాలలో ఎక్సలెంట్ ప్లానింగ్ తో చేశారని చెప్పుకోవచ్చు. ఇటు మనకు పెద్ద టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా 2 డోర్లు ఇచ్చారు, ఒకటి నార్త్ ఒకటి ఈస్ట్ కు. చూసుకోండి మన ఫాల్ సీలింగ్ కూడా ఎంత పెద్దగా ఉందో, మంచి ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ హాల్లోనే మనకు 2 డోర్లు ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది డైనింగ్ ఏరియా లేక వాడుకునే విధంగా ఒక 6 మెంబర్స్ గల డైనింగ్ ఏరియా డైనింగ్ టేబుల్ వాడుకోవచ్చు. ఇటు మనకు పూజ గది, ఇద్దరు పూజ చేసుకునే విధంగా మంచి విశాలంగా ఒక పూజ గది ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి టైల్స్ తోని, వెంటిలేషన్ పరంగా విండో తోని, ఇందులో కూడా మన ఫాల్ సీలింగ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్ తోని చేశారని చెప్పుకోవచ్చు. యూ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, వెంటిలేషన్ పరంగా అన్ని రకాల విండో తోని చాలా 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 బాగుంటుందని చెప్పుకోవచ్చు. మనకు కబోర్డ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది యూటిలిటీ పాయింట్ లాగా వాడుకునే విధంగా మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని గిన్నెలు కట్టుకునే విధంగా 2 నల్లలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు సౌత్ రోడ్ అవుతుంది. 2 రోడ్లు ఉన్నాయి కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇల్లు వచ్చేసి మనకు తొర్రూరు విలేజ్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు అబ్దుల్లాపూర్ మండలం, తుర్కెంచాల్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. హయత్ నగర్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇటు చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కామన్ బాత్రూమ్. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది చేతులు కడుపునే విధంగా, ఎందుకంటే డైనింగ్ దగ్గర ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి ఇందులో 10x10 బెడ్ వేసుకున్నా కానీ, చుట్టూ తిరిగే విధంగా ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా కానీ, ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ఎక్కడ ఏది ఉండాలన్నా మంచి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం, అది యూపీవీసీ విండో గ్రిల్స్ తోని, దాని చుట్టూ మనకు గ్రానైట్ తోని ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. మనకు దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో బాత్రూమ్ కూడా ఎంత స్పేషియస్ ఉందో. మంచి వెస్టర్న్ బాత్రూమ్ తోని, మంచి టైల్స్ తోని, మనకు విండో తోని కూడా చాలా బాగుంది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చూడ అన్ని రకాల మనకు ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూశారు కదా, చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ లో కూడా మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకు టైల్స్ విషయంలో చూసుకున్నా మనకు అన్ని రకాల చాలా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేసెస్ వచ్చి చెప్పుకోవచ్చు. ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా, ఫాల్ సీలింగ్ కానీ ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ కు ఎక్కడ కూడా తగ్గకుండా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వాస్తు ప్రకారంగా మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. వాస్తుకు మాత్రం 100% విలువిచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు తొర్రూరు విలేజ్ లో ఉంటుంది. కింద వచ్చేసి మనకు 1500 ఎస్ఎఫ్టీ, పైన 1500 ఎస్ఎఫ్టీ, 3000 ఎస్ఎఫ్టీ తోని ఎక్సలెంట్ ప్లానింగ్ తోని అన్ని ఇళ్ల మధ్యలో ఇచ్చారు. పైన లొకేషన్కి వెళ్ళి దీని రేట్ ఎంత, బ్యాంక్ లోన్ ఎంత వరకు ఉంది, మిగతా విషయాలు మాట్లాడదాం ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి ఎంత చాలా బాగుంది. ఫ్లోరింగ్ కూడా చాలా ఎక్సలెంట్ చేశారని చెప్పుకోవచ్చు. మనకు ప్రతి బిల్డరు కన్స్ట్రక్షన్ అయితే మనకు మామూలు ట్యాంక్ పెట్టిస్తారు, ఈయన బిల్డర్ కాదు కాబట్టి మనకు మంచి సిమెంట్ ట్యాంక్ తోని, అది కూడా 2000 కెపాసిటీ గల ట్యాంక్ పెట్టివ్వడం జరిగింది. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో. ఏదైతే మీరు రోడ్ చూస్తున్నారో పెద్ద రోడ్ ముందు చెప్పాను కదా, అదే మనకు అపోలో ఫార్మసీ మెయిన్ రోడ్. ఆ రోడ్ మనకు తొర్రూరు టు అండ్ మనకు హయత్ నగర్ వెళ్ళే మంచి రోడ్, పెద్ద రోడ్డు. అలాంటి రోడ్డుకు అతి దగ్గరలో అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక మనం దీని రేటు విషయానికి వస్తే 1,40,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్ ఈ ఇల్లు గురించి ఏ డౌట్లు ఉన్నా, ఇల్లు లొకేషన్ కు రావాలన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి కన్స్ట్రక్షన్ విషయాల్లో కానీ, మీకు డాక్యుమెంట్ విషయాల్లో కానీ, ఇల్లు లోన్ విషయాలు కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మాట్లాడడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో ఉన్నా సరే మీకు 75% లోన్ వస్తుంది. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి డౌట్లు ఉన్నా డైరెక్ట్ ఓనర్కు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య.